సార్ నార్మల్‌గా కొంతమంది షుగర్స్ ఎక్కువ తీసుకుంటుంటారు. సో, షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటారు? రైట్. మనకొచ్చే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ మీరు ఏవన్నా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను అబిడ్స్‌లో వెళ్తున్నాను. అబిడ్స్‌లో వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద బిల్డింగ్ కనిపించింది. 40 ఫ్లోర్స్, 50 ఫ్లోర్స్ ఉంది. మనం ఒక్కొక్క ఫ్లోర్‌ని ఒక్కొక్క డిసీజ్ అనుకుందాం. ఫస్ట్ డయాబెటిస్ అనుకుందాం ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ వచ్చి హైపర్ టెన్షన్ బీపీ అనుకుందాం. థర్డ్‌ది వచ్చి థైరాయిడ్ అనుకుందాం. ఫోర్త్ నుంచి ఇంకా ఆడవాళ్ళకి వెళ్దాం. పీసీఓడీస్ కానీ, బల్క్ యూట్రస్ కానీ, నెబోథియన్ సిస్ట్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, అడినోమయోసిస్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, మీరు ఏ డిసీజ్ అన్నా లైఫ్ స్టైల్ గురించి చెప్పండి. ఇవన్నీ ఒక్కొక్క ఫ్లోర్ అనుకుంటే దాని బేసే మనం ఏమంటామంటే ఒబేసిటీ అంటాం. ఈ ఒబేసిటీ రావడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడమే. కార్బోహైడ్రేట్ దేంట్లో ఉంటుందంటే 3 ఫుడ్ గ్రూప్స్: తేనె, బెల్లము, చక్కెర, పిండి పదార్థము, తీయగున్న ఫ్రూట్స్. ఇవి కన్నా మానేస్తే ఆ బిల్డింగే ఉండదన్నమాట. ఈ బిల్డింగ్ యొక్క బేసే ఎక్కువ తేనె కానీ, బెల్లం కానీ, చక్కెర కానీ. తేనెలో ఏ తేనైనా, ఒరిజినల్ తేనైనా, అడవిలో పుట్టిన తేనైనా, కల్తీ తేనైనా, చక్కెరలో మళ్ళీ బ్రౌన్ షుగర్ అయినా, వైట్ షుగర్ అయినా, బెల్లంలో నల్ల బెల్లమైనా, తెల్ల బెల్లమైనా, చెరుకుతో చేసిన బెల్లమైనా, టెంకాయ బెల్లమైనా, ఏ బెల్లం, ఈ తాటి బెల్లమైనా, ఈత బెల్లమైనా అన్నీ డేంజరస్సే. సో వీటన్నిటికీ దూరంగా ఉండాలి. ఈ డీటెయిల్స్ అన్నీ మనం క్లియర్గా ఈ బుక్లో ఇచ్చాం. ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు, ఎందుకు తినకూడదు అనేది ఈ బుక్ అనేది ప్రతి ఒక్కరూ చదవాల్సిన బుక్ అన్నమాట.